ఊటీలో? థ్యాంక్ యూ సూపర్ సూపర్ గ్రేట్ మేడం. చెప్పండి, ఊటీ ఎలా అనిపించింది? అండ్ మీ హస్బెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చి తీసుకెళ్లారు, మీ ఫీలింగ్ చెప్పండి. దేహు మాగుజ్జి. గుడ్ మార్నింగ్ మాగుజ్జి. నాకు ఇంత మంచి పెద్ద ప్యానల్లో అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మాగుజ్జి. థ్యాంక్ యూ సో మచ్ మాగుజ్జి. చాలా హ్యాపీగా ఉంది మాగుజ్జి. మేము ఎప్పుడు ఊహించలేము మాగుజ్జి, ఈ సేఫ్ షాప్ రావడం వల్ల ఏ జన్మల పుణ్యం చేసుకున్నామో మాగుజ్జి. సేఫ్ షాప్ దొరకడం వల్లనే మేము ఊటీకి రావడం జరిగింది మాగుజ్జి. బయట అయితే మేము ఊటీ వినడం వరకే ఉంటున్నాం మాగుజ్జి, అక్కడ వెళ్ళి ఆనందించే వాళ్ళం కాదు మాగుజ్జి. ఇక్కడ మా సారు ఫీలింగ్ అడుగుతున్నాం మాగుజ్జి, మా సారుని తీసుకొచ్చిన మాగుజ్జి. చాలా హ్యాపీగా ఉంది మాగుజ్జి. మా సార్ గ్రేట్ వైఫ్ మాట్లాడుతున్నారు. మేడం, మీరు టోటల్ ప్రపంచంలోనే గ్రేట్ వైఫ్ అయిపోయారు. మీ హస్బెండ్ ని ఈరోజు ఊటీ తీసుకొని వచ్చారు. గ్రేట్ లేడీ అండ్ గ్రేట్ వైఫ్. మీరు బిగ్ క్లాప్స్ ఇవ్వాలి. సార్ చెప్పండి, మీ ఫీలింగ్ ఎలా? మేడం ఊటీ గెలిపించి తీసుకొని వచ్చింది. నా పేరు నీరజు. ఊటీ వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. నేను ఎప్పుడు వెళ్తానని అనుకోలేదు. ఈ ట్రిప్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. నేను సరితకి చాలా సపోర్ట్ చేస్తాను. నేను ముందు డైలీ లేట్ నైట్ అయితే ఎందుకు వెళ్ళడం అవసరమా, వేరే జాబ్కి వెళ్ళొచ్చు కదా, వెళ్ళాలి అవసరమా, డైలీ 12-1 అవుతుంది వెళ్ళడం, మిడ్ నైట్ వెళ్ళడం అవసరమా, నేనే చాలా సార్లు అన్నాను గురుజీ. అయితే ఈ ఊటీ ట్రిప్ వచ్చిన తర్వాత తెలిసింది ఎంత ఫ్రీడమ్ ఉందో, ఎంత హ్యాపీ ఉందో అని తెలుసుకున్నాను మా గురుజీ. ఇప్పుడు చాలా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను మా గురుజీ. ఎంకరేజ్మెంట్ కూడా చాలా చేస్తాను సార్ మా నో గురుజీ. ప్రాబ్లం. మీరు హ్యాపీగా మాట్లాడండి, ఇక్కడ ఏం భయపడాల్సిన పని లేదు. మీకు మనసుగా ఏమనిపించింది? ఊటీ ఎలా అనిపించింది మీకు? ఊటీ చాలా హ్యాపీ అనిపించింది. ఇన్నర్ ఫీలింగ్ హోటల్ వైజ్, అక్కడ చూసిన హోటల్ వైజ్ కానీ, అక్కడ ఆ చూసిన హోటల్ కూడా చాలా లొకేషన్స్. హ్యాపీ అనిపించింది మా గురించి. 5 స్టార్ హోటల్లో డిన్నర్, టిఫిన్స్ చాలా హ్యాపీ అనిపించింది మా గురించి. హోటల్ కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా లొకేషన్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి మా గురించి. అక్కడ లొకేషన్ కూడా, వ్యూస్ కూడా చాలా హ్యాపీ అనిపించాయి. నేను వెళ్తానని అనుకోలేదు అసలు, ఇంత హ్యాపీ. ఇదంతా సరతా పుణ్యమే మా గురించి. జేహు మా గుజ్జి. అక్కడ ప్రతి మూమెంట్ ఫుల్ ఎంజాయ్ చేసిన మా గుజ్జి. అంటే 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేయడము మా అదృష్టం మా గుజ్జి. మేము ఇంత ముందుకు ఏంటంటే ఎప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళం కాదు మా గుజ్జి. ఈవెన్ మా సారు అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తున్నా కానీ నాకు ఇష్టం ఉండదు మా గుజ్జి, ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇప్పుడైతే నేను సేఫ్ షాప్ లో రావడము, నేను మా సార్ గిఫ్ట్ ఇవ్వడము చాలా వింతగా ఉంది మా గుజ్జి. నేను స్టేటస్లు పెట్టుకొని ఇంకా ఫోటోలు కూడా ఇంకా మా ఆడపడుచు వాళ్ళకి కూడా షేర్ చేస్తే అసలు నువ్వే నా సరిత అని అడుగుతున్నారు మా గురించి. ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళు ఇంటికి వస్తే సినిమా పోదాము, పార్క్ పోదాం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు మా గురించి. అంటే సేఫ్ షాప్ లో ఇంత మంచి ఎంజాయ్ చేస్తుంటే ఇంకా డాన్స్ చేయడం కానీ ఇంకా ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయడం అంటే వాళ్ళే షాక్ అవుతున్నారు మా గురించి. ఇప్పుడైతే మా ఫ్యామిలీ వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు మా గురించి. ఇంత ముందుకు చాలా బాధపడేదాన్ని మా గురించి. ఇప్పుడు సింగపూర్ గెలవడానికి అయితే నేను నైట్ 1-12:30 అవుతుంటే మా ఇంటి వాళ్ళు అయితే చాలా నాకు అంటే ఇంత నైట్ అవసరమా, బిజినెస్ ఆపేయని కూడా అన్నారు మా గురించి. నాకు తిరుపతి మా గురించి నాకు సపోర్ట్ వల్ల నాకు చాలా బ్లెస్సింగ్స్ దొరికినాయి మా గురించి. నాకు ధైర్యం ఇవ్వడం వల్లనే నేను సింగపూర్ అచీవ్ అయిపోయి మా సార్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మా గురించి. 100% మా గురించి నేను ఖచ్చితంగా ఈ టార్గెట్ మాత్రం నేను విన్ అవుతా మా గురించి. ఖచ్చితంగా ఈ సింగపూర్ నాదే మా గురించి. నా టీంను కూడా విన్ చేపిస్తా మా గురించి. ఎక్కడంటే అక్కడ పోయి బిజినెస్ చేస్తాం మా గురించి. నాకు కొత్త టీం అయిందంటే మా గురించి నేను అక్కడనే ఉండి ఒక లీడర్ని తయారు చేసి ఇంటికి రావడం జరుగుతుంది మా గురించి. అంటే నాకు లీడర్షిప్ క్వాలిటీస్ నాకు అర్థమైంది మా గురించి. మనం ఒక్కటే దగ్గర ఉండి బిజినెస్ చేస్తాం మా గురించి, ఈ బిజినెస్ అవ్వదు మా హలో గురించి. మేడం, అవన్నీ ఎట్లాగో మాట్లాడదాం. ట్రైనింగ్ గురించి మీ ఫీలింగ్ జస్ట్ అడుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, మీరు ఊటీ వచ్చారు కపుల్ గా. రెండవది సింగపూర్ గెలిచారు మీరు సింగిల్ గా. 100% మీరు సింగపూర్ గెలవడంలో, ఊటీ రావడంలో మీ హస్బెండ్ హెల్ప్ 100% ఉంది. మీ హస్బెండ్ కూడా బిగ్ క్లాప్స్ ఇవ్వాలి అందరూ. సూపర్, గ్రేట్ 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 కపుల్. ఒకటే కోరుకుంటున్నాం, సింగపూర్ మీరు ఎలాగైతే ఊటీ కపుల్ గా వచ్చారో ఈ 1 month లో ఫుల్ ఫోకస్ పెట్టి సింగపూర్ రావాలని కోరుకుంటున్నాం. 100% మా గురించి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మా పెంచండి. విష్ ఆల్ ద బెస్ట్ మేడం. గ్రేట్ గ్రేట్ కపుల్. థ్యాంక్ యూ సో మచ్ మా గ్రేట్ కపుల్, బిగ్ క్లాప్స్ గురించి. ఇవ్వాలి. నెక్స్ట్ వన్ మోర్ కపుల్ చూడబోతున్నాం. ఆర్ యు రెడీ? Yes, ma'am. చలో సీను సార్. హేమావతి మేడం, హేమావతి బెంగళూరు నుంచి. హేమావతి బెంగళూరు టీం నుంచి హైమావతి మేడం సింగపూర్ గెలిచింది. అండ్ ఊటీ ట్రిప్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి, వాళ్ళు చేస్తే మీకు కోస్ట్ ఇస్తాం. ఓకే గ్రేట్ గ్రేట్. హైమావతి మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ.
గుడ్ ఊటీ మార్నింగ్ మేడం. ట్రిప్ అనేది అది లోకల్ ట్రిప్ అంటారు మీరు, కానీ మాకు అదే స్విట్జర్లాండ్ పైకి వచ్చినట్లు ఉంది గురుజీ. అది సో గ్రేట్. హ్యాపీ. దాంట్లో మా సార్ని పిలుచుకొచ్చాను. ఎప్పుడో మేము యాక్చువల్లీ చెప్పాము ఆ రోజే మీటింగ్ లో. 20 years అయింది మాకు మ్యారేజ్ అయ్యి, ఎక్కడ బయటకు వెళ్ళలేదు ఇద్దరే. సో ఊటీ కానీ వచ్చాము, కానీ అది స్విట్జర్లాండ్ చూసినట్లు అనిపించేసింది గురించి. మా సార్కి అయితే చాలా ఖుషిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ సింగపూర్ కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాను, నేను కూడా వస్తాను నీతో అని అంటున్నారు గురించి. సో హ్యాపీగా ఉంది గురించి. కానీ మాకు అజీ మీరు ఊటీ పిలుచుకొని థ్యాంక్ యూ షేప్ షాప్. ఊటీకి నేను వచ్చింది 1500 ఎత్తుకొచ్చాను గురించి. ఒక్క రూపాయి కూడా నాకు ఖర్చు కాకుండా ఊటీ ట్రిప్ ని చూపించారు. ఎక్కడ ఒక ఇది కాకుండా నీట్ గా, అంటే ఒక పాపని మనం బెడ్ని ఎలా పిలుచుకొని పోయి చూపించుకోవస్తామో అలా చూపించారు. హోటల్ అయితే ఎక్సలెంట్ గురించి. 5 star హోటల్ ఫస్ట్ టైం మా లైఫ్ లో చూస్తున్నాము. ఆడ ఫుడ్డే కానీ, అక్కడ లొకేషన్ కానీ, ఆ హోటల్ కానీ సూపర్ గురించి. మాకైతే నాకు ఆ ట్రిప్ ఇప్పుడు కళ్ళలోనే ఉంది గురించి. ఇప్పుడే స్విట్జర్లాండ్ నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది నాకు. సో హ్యాపీగా ఉన్నాం గురించి. మా సారు అంతే, మళ్ళీ నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మళ్ళీ హస్బెండ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళైతే సూపర్ ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేశారు గురించి. చాలా ఖుషిగా ఉంది గురించి మాకైతే ఊటీ ట్రిప్ ది. గ్రేట్ మేడం. యాక్చువల్లీ మీరు ఆల్రెడీ బెంగళూరు, మీరు కెనడా కూడా వచ్చి అనుకుంటా మీకు. వస్తుంది సార్. కన్నడ అయితే ఇంకా బాగా ಕನ್ನಡలో చెప్తాను. చెప్పండి మేడం. కొద్దిగా కನ್ನಡ టీం కూడా ఉన్నారు, మీ ಫೀಲಿಂಗ್ ಕನ್ನಡలో కూడా చెప్పొచ్చు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ, ಹೇಮಾವತಿ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಊಟಿ ಟ್ರಿಪ್ ಅನ್ನೋದು. ನಮ್ಮ ಡ್ರೀಮ್ ಅನ್ಕೋಬಹುದು. ಆಕ್ಚುಲಿ ಅದು ಊಟಿ ಟ್ರಿಪ್ ಅಲ್ಲ, ಸ್ವಿಟ್ಜರ್ಲ್ಯಾಂಡ್ ಟ್ರಿಪ್ ಇದ್ದಂಗಿದೆ. ಸೊ ಹ್ಯಾಪಿ. ಬಟ್ ಅದೇ ನಾವೆಲ್ಲ ಇಂಡಿವಿಜುವಲ್ ಆಗಿ ಹೋಗಿದ್ಕಿಂತ ಫ್ಯಾಮಿಲಿನ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ವಲ್ಲ, ಅದೇ ಥ್ಯಾಂಕ್ಸ್. ಅಂದ್ರೆ ಒಂದು ಕೈಯಿಂದ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಿದ್ವಿ, ಈಗ ನಮ್ಗೆ ಇನ್ನೊಂದ್ ಕೈ ಸೇರಿದೆ ಹಸ್ಬೆಂಡ್ ಅವ್ರದ್ದು. ಸೊ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡ್ಬೋದು ನಾವು. ಹಸ್ಬೆಂಡ್ ಆದ್ರೆ ನಾನು ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ಮೇಲೆ ಅವ್ರು ತುಂಬಾ ಖುಷಿ ಆಗೋಯ್ತು. ವಾವ್, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡ್ರು, ಒಳ್ಳೆ ಕಂಪ್ನಿ ಇದು, ಇದ್ರಲ್ಲಿ ಲೈಫ್ ಇದೆ, ಇದ್ರಲ್ಲಿ ಮಾಡ್ಬೋದು ನಾವು ಇನ್ನು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅವ್ರಾದ್ರೆ ತುಂಬಾ ಖುಷಿ ಪಟ್ರು. ಅವ್ರೊಂದು ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡೋರಲ್ಲ, ಒಂದು ಫೋಟೋ ಅಂದ್ರೇನೆ ಅಲರ್ಜಿ ಅಂತವ್ರು. ಒಂದು ನೈಟ್ ಅಲ್ಲಿ ಮಾಣಿಕ್ಯಂ ಸರ್ ಜೊತೆ ಇದ್ದು ಅವರು ಶೇಪ್ ಶಾಪ್ಗೆ ಯಾವ ತರ ಕ್ರಿಯೇಟ್ ಆಗ್ಬೇಕೋ ಆ ತರ ಕ್ರಿಯೇಟ್ ಆಗ್ಬಿಟ್ರು. ಫೋಟೋ ಅನ್ನಪ್ಪ ಅಷ್ಟೇ ಥಮ್ಸ್ ಅಪ್ ಕೊಡ್ತಾರೆ, ವಿಕ್ಟರಿ ಕೊಡ್ತಾರೆ. ವಾವ್, ನಾನ್ ಕೂಡ ಕಿರ್ಚಲ್ಲ ವಾವ್ನ, ಅವ್ರು ಕಿರ್ಚ್ತಾ ಇರ್ತಾರೆ, ಅಂತ ಇರ್ತಾರೆ. ಸೋ ಹ್ಯಾಪಿ ಇದ್ರು, ತುಂಬಾ ಖುಷಿ ಪಟ್ರು ಅವ್ರಂತೂ ನನ್ನಿಂದ. ನನಗಂತೂ ಅವ್ರಿಗೆ ಒಂದು ಗಿಫ್ಟ್ ಕೊಟ್ಟೆ ಅನಿಸ್ತು. ನಾನು ಹೇಳಿದ್ದೆ ಊಟಿ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ಗೆ ಟ್ರಿಪ್ಗೆ ಬರ್ತ್ಡೇ ಗಿಫ್ಟ್ ಏನು ಕೊಟ್ಟಿಲ್ಲ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ. ಹೇಳ್ದೆ ನಾನು ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಯಾವತ್ತು, ನಾನು ಹಸ್ಬೆಂಡ್ಗೆ ನಾನು ಊಟಿ ಟ್ರಿಪ್ ಅಂತೂ ಕೊಟ್ಟೆ ಕೊಡ್ತೀನಿ, ನಾನು ವಿನ್ ಆಗ್ತೀನಿ ಅಂತ. ವಿನ್ ಆದಿ ಅವ್ರಿಗೆ ಗಿಫ್ಟ್ ಕೊಟ್ಟೆ. ಅವ್ರಿಗೆ ಆ ಗಿಫ್ಟ್ ಎಲ್ಲ ನನ್ನ ಡ್ರೀಮ್ ನಾನು ಅಚೀವ್ ಮಾಡ್ಕೊಟ್ಟೆ ನನ್ಗೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸೊ ತುಂಬಾ ಖುಷಿ ಪಟ್ರು ನಮ್ಮ ಮನೆಯವರಾದ್ರೆ. ನಮ್ ಸಾರ್ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಅವ್ರು ಇನ್ನೂ ಅಚೀವ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ, ನನ್ಗೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಇದೇ ತರ ಎಲ್ಲರೂ ಫ್ಯಾಮಿಲಿ ಹೋಗ್ ಬಂದ್ರೆ, ಒಂದು ಟ್ರಿಪ್ಗೆ ಅಂತ ಹೋಗ್ ಬಂದ್ರೆ, ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ದಿರೋರು ಕೂಡ ನಮ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಯಾಕೆಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗಿರಲ್ಲ ಶೇಪ್ ಶಾಪ್ ಅಂದ್ರೆ ಏನು ಅಂತ ಅರ್ಥ ಆಗಿರಲ್ಲ. ಈ ತರ ಯಾವ್ದೋ ಒಂದು ಮೀಟಿಂಗೋ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಟ್ರಿಪ್ ಅಂತ ಕರ್ಕೊಂಡೋದ್ರೆ ಅವ್ರಿಗೂ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಶೇಪ್ ಶಾಪ್ ಅನ್ನೋದು ನಮ್ಗೆ ಫಾದರ್ ತರ. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನಮ್ಗೆ ಅವ್ರು ಕರ್ಕೊಂಡೋದ್ರು ಅಂದ್ರೆ, ತಂದೆ ನಮ್ಮನ್ನ ಹೆಂಗ್ ಕರ್ಕೊಂಡೋಗಿ ಕರ್ಕೊ ಬರ್ತಾರೋ, ಕರ್ಕೊಂಬಂದ್ ಬಿಡ್ತಾರೋ, ಪ್ಲೇಸ್ ತೋರಿಸ್ತಾರೋ, ಅದೇ ತರ ಕರ್ಕೊಂಡೋಯ್ತು. ಥ್ಯಾಂಕ್ ಯು ಶೇಪ್ ಶಾಪ್. గ్రేట్ మేడం, గ్రేట్. బిగ్ క్లాప్స్ థ్యాంక్ ఇవ్వండి యూ సార్. మేడం కి. సూపర్. కన్నడ వాళ్ళకి అర్థమైపోయింది ఓకే ఏందనేది. ఓకే. సార్ సూపర్. అరే మీ హ్యాపీగా ఉన్నాం హస్బెండ్ ఏంటి సార్. మేడం మీ పక్కన? హస్బెండ్ కూడా లేదు సార్, మాట్లాడిస్తున్నారు. వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు సార్. ఓకే, డ్యూటీకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అవును సార్. ట్రిప్ తర్వాత అనిపించండి ఇంకా సేఫ్ షాప్ ఫుల్ టైం ఎస్ సార్. పెట్టుకోవాలి. ఓకే, సింగపూర్ ఎస్ సార్, గెలిపించండి, చేస్తాం సింగపూర్ తీసుకురండి. గ్రేట్ మేడం, గ్రేట్ గ్రేట్. చేస్తాం సార్. థ్యాంక్ యూ చలో సార్. ఫైనల్ గా ఇంకొక ఇద్దరు కపుల్స్ మాట్లాడదాం. రెడీయా మరి? మాట్లాడిద్దాం. హలో సీను సార్, నెక్స్ట్ కపుల్. ప్రతిలాల్ అండ్ కపుల్ మార్చి. ప్రతిలాల్ అన్మ్యూట్ చేసి. నైస్. హిందీలో మాట్లాడితే కూడా మాట్లాడవచ్చు. ఎవరన్నా హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటే ప్రతిలాల్ గారు అడ్డం పెట్టుకోండి, ఫోన్ మొబైల్ అడ్డం పెట్టేసి మాట్లాడండి. మీరు ఓకే. అన్మ్యూట్ చేసి. అడ్డం పెట్టిన అలానే వస్తున్నట్లుంది. నో ప్రాబ్లం, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా చాలా కపుల్ థ్యాంక్ యూ. కపుల్ ఫ్యామిలీలో ఉన్న అందరికి వైఫ్ అండ్ శుభోదయం. హస్బెండ్ చెప్పాం మేడం ఇద్దరు. చలో మేడం అయిపోయింది ఏదో. ఓకే. అది మొబైల్ అడ్డం పెట్టండి. మొబైల్ అడ్డం పెడితే ఇద్దరు కనిపిస్తారు. గురుజీ మొబైల్ అడ్డం పెడితే కూడా సేమ్ ఇలాగే వస్తుంది. నో ప్రాబ్లం. గురుజీ కనిపిస్తుందా? కనిపిస్తుంది. రివర్స్ పెట్టండి.
మీరు రివర్స్ అవ్వండి, ఏం కాదు కొద్దిసేపటికి. ఓకే, మీరు మాట్లాడండి సార్, నో ప్రాబ్లం, మాకు బాగానే కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ తీసేస్తే మీరు క్లియర్గా వస్తారు ఇద్దరు. అది ల్యాబ్. ఓకే గురుజీ, ఈ మా అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ గురుజీ. ఈ ప్యానెల్లో ఉన్న అందరికి శుభోదయం. గురుజీ, నేను ఊటీ ట్రిప్ విన్నర్ అయ్యాను. విన్నర్ అయ్యి కూడా మా మేడంకి కూడా గిఫ్ట్గా ఇచ్చాను. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ట్రైన్లో జర్నీ చేయడము, అక్కడ కోయంబత్తూరు వెళ్ళడము, అక్కడ నుంచి బస్సులో వెళ్ళడము, అక్కడ నుంచి ఊటీకి వెళ్ళడం చాలా అద్భుతంగా ఉంది గురుజీ. మేము ఎక్కడనో భూలోక స్వర్గంలో వెళ్ళినట్టు అనిపించింది గురుజీ. అక్కడ గలగల పారుతుంది గోదావరిలా అన్నట్టు చాలా అద్భుతంగా ఉంది. అక్కడ చూసిన హోటల్, అక్కడ మన ఊటీ వాతావరణము మొత్తం భూలోక స్వర్గంలో ఉన్నట్టు ఉంది. ఫీలింగ్ చాలా అద్భుతంగా కలిగింది గురుజీ. 5 స్టార్ హోటల్లో ఉన్నాము. 5 స్టార్ హోటల్ నార్మల్ వ్యక్తి నేను ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను. ఈ నార్మల్ వ్యక్తి ఊటీ రావడం, చాలా తిరిగాను కానీ ఇలా ఊటీ రావడం, ఇట్లా ప్రదేశాలు తిరగడం ఎప్పుడు కాలేదు. సేఫ్ షాప్ ద్వారా సాధ్యమైంది. సేఫ్ షాప్ లో సాధ్యమైంది కాబట్టి నేను 7 స్టార్ హోటల్లో అక్కడ ఫుడ్, అక్కడ తిరగడం, వాతావరణము చాలా అద్భుతంగా ఉంది గురుజీ. అడవుల్లో ఉన్నాయి అందాలెన్నెన్నో, అడగంగానే చెబుతున్నాయి అర్థాలెన్నెన్నో. అన్ని చాలా సినిమాల్లో చూసాము, సినిమాల్లో విన్నాము, కానీ ఇక్కడ నేను సేఫ్ షాప్ లో రావడంలో అన్ని ఊటీలో చాలా చూశాను గురుజీ. సినిమాలో చూడడం కాదు, ఇక్కడ రియల్ గా చూసాము. రియల్ గా మేము అక్కడ వీడియోలు తీసుకోవడం కానీ, మేమే ఒక పవన్ కళ్యాణ్, మేమే ఒక హీరోయిన్ లాగా వీడియోలు తీసుకున్నాము గురుజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ గురుజీ. గ్రేట్ 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 సార్. మేడం మాట్లాడించండి. గ్రేట్, సూపర్. చెప్పండి మేడం. ఈ ఊటీ రావడం చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ఈ ఫస్ట్ టైం గురుజీ నేను రావడం ఊటీ, చాలా అద్భుతంగా ఉంది గురుజీ. ఇది సాధ్యం సేఫ్ షాప్ లోనే గురుజీ. నెక్స్ట్ సింగపూర్ రావాలని కోరుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ మేడం, గ్రేట్, ఆల్ ద బెస్ట్. తొందరగా మీరు అగైన్ మళ్ళీ గెలిచి సింగపూర్ రండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ లీడర్ జోష్నా మేడం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు, వీళ్ళకి కూడా బిగ్ క్లాప్స్. చలో మేడం, అన్మ్యూట్ అవ్వట్లేదా మీది? సీను సార్ అన్మ్యూట్ చేయండి. ఓకే, అన్మ్యూట్ చేసుకుని ఆప్షన్ చేసిన మేడం, ఆప్షన్ ఇచ్చిన, మాట్లాడవచ్చు. బిగ్ క్లాప్స్ ఇవ్వాలి. జోష్నా మేడం బెస్ట్ పర్ఫార్మర్ కూడా అయ్యారు. లేడీస్లో ఈసారి చాలా మంది బెస్ట్ పర్ఫార్మర్ అయ్యారు. మేడం సిల్వర్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మర్ అయ్యారు. బిగ్ క్లాప్స్ ఇవ్వండి. అండ్ ఇద్దరు వచ్చారు, మాట్లాడండి. సింగపూర్ కూడా గెలిచారు. థ్యాంక్ యూ మా గురుజీ, కోటి ధన్యవాదాలు మా గురుజీ. ఇంత మంచి ప్యానెల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. సో రియల్ గా మా గురుజీ, ఊటీ ట్రిప్ అనేది మామూలు విషయం కాదు. సో మాకైతే అక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది మా గురుజీ. ఎందుకంటే సో అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ అనేది ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది మా గురుజీ. ఫారిన్ కంట్రీకి ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఫస్ట్ చెప్పడమే మేము వింటున్నాం మా గురుజీ. బట్ అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ అట్లా వేరే ఎక్కడికైనా వెళ్తే ఎట్లా ఉంటుందో ఫీలింగ్ అనేది అట్లా కలిగింది మా గురుజీ. సో ఎందుకంటే మేము డే నైట్ కష్టపడుతుంటే మాకు చిన్న బాబు ఉంటాడు మా గురించి 2 years. సో చిన్న బాబుని వేరే దగ్గర వదిలేసి మేము సింగపూర్ గెలవడానికి డే నైట్ పనిచేసే వాళ్ళం గురుజీ. సో ఎందుకు ఇంతలా చేస్తున్నారు మీరు? అసలు నేను బిఫోర్ స్టాఫ్ నర్స్ మా గురుజీ, నర్సుగా చేసుకుంటూనే జాబ్ చేస్తూ బాబుని పట్టుకొని ఉండొచ్చు కదా, సో ఎందుకు అని ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు గురుజీ. సో అవన్నీ మాటలు అనేది జస్ట్ మీరు ఇప్పుడు అంటున్నారు ఏదో ఒక రోజు చూపిస్తామని మేము మనసులో అనుకున్నాం గురుజీ. సో కొన్ని రోజులు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి, ఎందుకంటే చిన్న బాబుని వదిలేసి మీరు చేస్తున్నారని చాలా మంది మా ఫ్యామిలీ వాళ్ళు తిట్టినారు మా గురుజీ. సో ఎందుకు మీరు చేస్తున్నారు, అసలు దేనికోసం చేస్తున్నారు అనేది. సో దేనికోసం చేస్తున్నాం అనేది ఇప్పుడు మా ఫోటోలు చూపెట్టిన తర్వాత వాళ్ళు అంటున్నారు మా గురుజీ. సో ఇంత మంచిగా ఉంది అంటే మీరు దీనికోసమే చేసిండ్రు, బాబుని వదిలేసి అయినా చేసిన మా మాట వినకుండా అని అన్నారు మా గురుజీ. సో ఈ ఫోటోలే రేపటి రోజు మా సక్సెస్ తీసుకొచ్చి పెడతాయని మేము ఊటీకి రావడం జరిగింది మా గురుజీ. మా సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే సో ఇప్పుడు సింగపూర్ గెలిచావు కదా, నెక్స్ట్ సింగపూర్ కూడా మళ్ళీ గెలుద్దాం, సో నేను కూడా నీతో పాటే వస్తాను, సో నువ్వు ఒక్కదాని వెళ్ళొద్దు నన్ను కూడా తీసుకెళ్ళు అంటున్నారు మా గురుజీ. సో ఇద్దరు వెళ్తే ఎట్లా ఉంటుంది ఎంజాయ్మెంట్, సో ఎట్లా మనం సక్సెస్ మన పాత వేసుకుంటాం అనేది దీంట్లోనే తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్లీ మనం ఇద్దరం వెళ్దాం, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అంటున్నారు మా గురుజీ. మా సార్ అయితే చాలా హ్యాపీగా
ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సో ఇక్కడ నుంచి మేము కనీసం ట్రైన్ లో కూడా జర్నీ చేయలే ఎప్పుడు. సేఫ్ షాప్ లో వచ్చిన తర్వాత సో వేరే అంటే స్టేట్లు దాటి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. అంత మంచి అవకాశం ఇస్తుంది సేఫ్ షాప్. థ్యాంక్ యూ మా గురుజీ, బ్లెస్సింగ్ మా గురుజీ. అంత మీ బ్లెస్సింగ్ గ్రేట్ తోనే జరిగింది మా గురుజీ. నాగరాజ్ బ్లెస్సింగ్ అండ్ మీ నాగరాజ్ గురుజీ బ్లెస్సింగ్ అండ్ మీ బ్లెస్సింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, బ్లెస్సింగ్ మా గురుజీ. గ్రేట్ గ్రేట్. వన్ మోర్ లేడీ మేడం గెలిచి హస్బెండ్ తీసుకొని వచ్చారు అండ్ బెస్ట్ పర్ఫార్మర్ కూడా అయ్యారు మేడం. బిగ్ క్లాప్స్ ఇవ్వండి మేడం. గ్రేట్, థ్యాంక్ యూ మా గురుజీ. సో గ్రేట్ మేడం. సింగపూర్ గెలవండి రండి ఈసారి. థ్యాంక్ యూ మా గురుజీ, బ్లెస్సింగ్ మా గురుజీ. వన్ మోర్ లీడర్ రషీదా మేడం కపుల్ మాట్లాడండి. జై హో మా గురుజీ, బ్లెస్సింగ్ మా గురుజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు, మాట్లాడడానికి ఇంత పెద్ద ప్యానల్లో అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. బ్లెస్సింగ్ మా గురుజీ. అక్కడనైతే 5 స్టార్ హోటల్లో ఊటీలో వచ్చినప్పుడు మేమైతే అనుకున్నాం గురుజీ, ఇప్పటి వరకు వెళ్ళామా అని కూడా అనుకున్నాం గురుజీ. మీ బ్లెస్సింగ్ ద్వారా, నాగరాజ్ గురుజీ బ్లెస్సింగ్ ద్వారానే ఇంత జరిగింది మా గురుజీ. అక్కడ ఊటీలో వచ్చింది ప్రతి ఒక్క మూమెంట్ కూడా హ్యాపీనెస్ మా గురుజీ. మేము ఫ్యామిలీ పరంగానే వచ్చినాం మా గురుజీ. ఇట్లా అక్కడ ఎంట్రీ మాత్రం హైలైట్ మా గురుజీ. ఆ ఎంట్రీ మాలలు వేసుకుంటాం, మనకు ఎంట్రీ చేయడం ఎంతో గొప్ప విషయం మా గురుజీ. అట్లాంటి బ్లెస్సింగ్ దొరకడం కూడా ఈ ప్యానల్లో, ఈ సేఫ్ షాప్ ద్వారా జరుగుతుంది అని ఎప్పుడు అనుకోలే గురుజీ. ఇప్పటిదాకా మనం సింగపూర్ అంటాం గురుజీ. సింగపూర్ కాకుండా ఊటీనే మాకు సింగపూర్ లాగానే అనిపించింది గురుజీ. ప్రతి ఒక్క మూమెంట్ కూడా అక్కడ చేసిన హ్యాపీనెస్, ఫ్యామిలీ పరంగా వెళ్ళడం ఎంతో హ్యాపీనెస్ గురుజీ. 12-15 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇప్పటి వరకు బయటికి ఎక్కడికి వెళ్ళలేము మా గురుజీ. ఇక్కడ ఊటీకి రావడం ఎంతో హ్యాపీ అనిపించింది గురించి. మేము 5 స్టార్ హోటల్లో ఇంత ఎంజాయ్మెంట్ చేస్తాము, ఆ భోజనాలు చూస్తూ ఉంటాం గురూజీ. ఎంతో హ్యాపీనెస్ అనిపించింది గురూజీ. బయట ఒక ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఆ భోజనాలు కానీ చేయడానికి వీలు కాదు మా గురూజీ. అలాంటిది మేము అక్కడ అనుభవించినాం కాబట్టి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఫోటోలు తీసుకున్నాం, ఆ వీడియోలు తీసుకున్నాం మా గురూజీ. ఇప్పుడు మేము మా టీం ద్వారా ప్రతి ఒక్కరికి ఆ వీడియోలు షేర్ చేసినాం మా గురూజీ. బయట కూడా షేర్ చేసినాం మా గురూజీ. వాళ్ళు మాకు ఫోన్లు చేస్తూ ఉంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లెప్పుడు వెళ్ళిండ్రు, ఇది ఎట్లా మీకు సాధ్యమైంది అంటే మేము ఒకటే చెప్తాను మా గురూజీ, మీరు కూడా సేఫ్ షాప్లోకి రండి, మీకు కూడా తీసుకెళ్తామంటాను మా గురూజీ. ప్రతి ఒక్కరిని మేము కూడా విన్ చేస్తాం మా గురూజీ. లెఫ్ట్ రైట్ టీంని చూసుకుంటూ ఇప్పుడైతే సింగపూర్ సింగిల్గానే ఇచ్చింది, ఇప్పుడు డబుల్ ఫ్యామిలీగా వెళ్ళొచ్చు అని మనకి ఇప్పుడు తెలుస్తుంది మా గురూజీ. ఖచ్చితంగా మా గురూజీ మళ్ళీ దీంట్లో మా టీంని మేము విన్ అవుతూ మా టీంని విన్ చేసి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ పరంగా సింగపూర్ తీసుకొస్తాం మా గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ, బ్లెస్సింగ్ మా గురూజీ. కోటి ధన్యవాదాలు మా గురూజీ. గ్రేట్ రషీదా మేడం అండ్ హమీద్ సార్, గ్రేట్, బిగ్ కంగ్రాచులేషన్స్. సింగపూర్ థ్యాంక్ యూ, బ్లెస్సింగ్ మా గురూజీ. వచ్చారు, నెక్స్ట్ సింగపూర్ గెలిచిరండి. మీ అందరు తెలిసి ఉండాలి, టోటల్ లాస్ట్ టైం టార్గెట్లో ఫస్ట్ ఇండియాలోనే సింగపూర్ గెలిచిన ఫస్ట్ కపుల్ వీళ్ళు. Yes మా గురూజీ, బ్లెస్సింగ్ మా గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ, బ్లెస్సింగ్ మా గురూజీ. సింగపూర్ అచీవర్స్ Yes మా గురూజీ. వీళ్ళే అనమాట. సో ఈరోజు వీళ్ళ టీంలో ఎంతమంది గెలిచారు అండ్ మస్తుగా అయింది. వెరీ గుడ్ అండ్ తొందరగా గెలవండి. ఓకే, థ్యాంక్ యూ మా గురూజీ, బ్లెస్సింగ్ మా గురూజీ. సింగపూర్ మళ్ళీ గెలిచిరండి. Yes మా గురూజీ. చలో సిను సార్ క్లోజ్ చేద్దామా మీటింగ్? చలో రైట్, అందరు మాట్లాడే టైం లేదు. నియర్ అబౌట్ మస్తుగా వచ్చారు కపుల్స్. వాళ్ళ ఫీలింగ్స్ వీడియో ద్వారా మీకు క్లిప్స్ వస్తాయి, అక్కడ తీసారు ఆల్రెడీ. నాయుడు ఫ్యామిలీ రెడీగా ఉంది మాజీ. ఫైనల్ గా నాయుడు సార్ ఫ్యామిలీ, సీనియర్ లీడర్, బికమింగ్ డైమండ్ లీడర్ నాయుడు సార్ ఫ్యామిలీతో వచ్చాడు వైజాగ్ నుంచి. ఆర్ యూ రెడీ? మాట్లాడిందామా వాళ్ళది కూడా ఒకసారి, వాళ్ళ ఫీలింగ్ తెలుసుకుందాం. చలో నాయుడు సార్ ప్లీజ్ వెల్కమ్. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నో ప్రాబ్లం సార్, తీసేసి కూడా మాట్లాడవచ్చు, ఇట్లా ఏం లేదు. జయ మార్జీ. థ్యాంక్ యూ మార్జీ. సో మా మేడం మాట్లాడుతుంది మార్జీ ఒకసారి. చెప్పండి మేడం, ఎలా అనిపించింది సింగపూర్? చాలా హ్యాపీగా ఉంది మా గురించి. మా సార్ ఎన్నిసార్లు రమ్మన్నా నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు, కానీ వచ్చిన తర్వాత అనిపించింది ఇలాంటి ట్రిప్ అందరూ తీసుకోవాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా. మన సేఫ్ షాప్ చేయడం వల్లే కదా ఇప్పుడు ఇలాంటి ట్రిప్ విన్ అయ్యాం. లేదంటే మనం అసలు అక్కడ చూడాలని అనుకోం కూడా, ఆ ప్లేస్కి వెళ్ళాలి ఇండివిజువల్గా. ఒక టీం వర్క్లో వెళ్ళబట్టే మనం ఇదంతా కూడా చూసాం. అంతా మీ మెంటర్షిప్లో అన్ని హ్యాపీగా అన్ని చూడగలిగాం. మన ఇండివిజువల్గా వెళ్ళినా అంత సాటిస్ఫై అవ్వలేము సార్, ఇంకా చూడలే అన్ని కూడా. చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ మెంటర్స్. గ్రేట్ మేడం, మరి ఈసారి సింగపూర్ వస్తున్నారా? గ్రేట్ సూపర్. థ్యాంక్ యూ. రైట్ నాయుడు సార్ చెప్పండి. థ్యాంక్ యూ మార్జీ.
బ్లెస్సింగ్స్. రియల్ మార్జీ సేఫ్ షాప్ లేకపోయి ఉంటే మేము ఇటువంటి ట్రిప్స్ కానీ ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. ఫస్ట్ టైం మా మేడం కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు. సో అనిపిస్తుంది నిజంగా సేఫ్ షాప్ అంటే ఇలా ఉంటుందా? ఈ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్ యూ చెప్తుంది. ఇంతమందిని ఇలా మేనేజ్ చేస్తారా, నిజంగా ఎంత కేరింగ్ చేస్తారా టీంని అని చెప్పేసి మా మేడం అయితే చాలాసార్లు, ఇదంతా ఇప్పుడు ప్లానింగ్ కాదు, బిఫోర్ 3 months ప్లానింగ్ జరిగిపోయింది ఇదంతా. జస్ట్ మనం ఎంజాయ్ చేసి చేస్తున్నాం అంతే, మెంటర్స్ అవన్నీ ప్లాన్ చేసుకుని ఉంటారు అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ టైం అయితే మేడం కూడా అంటుంది, ఇప్పటివరకు పెద్దగా నేను సేఫ్ షాప్ని పట్టించుకోలేదు, మీరేదో చేసుకున్నారు సపోర్ట్ చేశాను, బట్ నేను కూడా ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి మేడం డిసైడ్ అయ్యారు మార్జీ. ఖచ్చితంగా తను నీడ్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చేస్తారు మార్జీ, పక్కా మార్జీ. సో ముందుకు వెళ్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, కోటి ధన్యవాదాలు మార్జీ. థ్యాంక్ యూ మార్జీ. రైట్ టైగర్స్, గ్రేట్ నైట్ సార్. సింగపూర్ కూడా రండి, ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్ గా ఇంకొక ఇద్దరు సీనియర్ లీడర్లు మాట్లాడుతా అంటున్నారు, ఒక ఇద్దరు. ఆర్ యూ రెడీ? చలో సిను సార్ మ్యూట్ చేయండి. కమింగ్ డైమండ్ లీడర్ కృష్ణారెడ్డి అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ ఆన్ ద ప్యానల్. చలో కృష్ణారెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ మా గురుజీ, కోటి ధన్యవాదాలు మా గురుజీ. వర్డ్స్ చెప్పడానికి లేదు మా గురుజీ, చాలా హ్యాపీ. ఫస్ట్ ట్రిప్ మనాలి వెళ్ళాం మా గురుజీ. అప్పట్లో మేము ఆ ఫీలింగ్ కంటే 10 రెట్లు వచ్చింది మా గురుజీ. అప్పట్లో మా బిజినెస్ స్టార్ట్ కావడానికి మనాలి ట్రిప్ మాకు చాలా ఉపయోగపడ్డది. ఇప్పుడు ఇప్పుడైతే అనుకుంటున్నాం మా గురుజీ, అంతకు 100 రెట్లు ట్రిప్ ఇది. ఎలాంటి చిన్న ఇష్యూ జరగకుండా కూడా ఈ ట్రిప్ జరిగింది మా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. మా భార్య కూడా 2 మాటలు మాట్లాడుతుంది మా గురుజీ. ఓకే, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కృష్ణారెడ్డి సార్, జరగండి, మేడం మాట్లాడుతుంది. మేడం రావట్లేదు. ఓకే, కంటిన్యూ మేడం. బ్యాక్గ్రౌండ్ తీసి లేకుంటే అది ఫేస్ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, కంటిన్యూ చేయండి. చాలా బాగుంది మా గురుజీ ట్రిప్. ఇంత టీమ్ తో వెళ్ళి ఎంజాయ్ చేయడం అంటే చాలా, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి ట్రిప్కి వెళ్ళడం నేను. అంటే నార్మల్ గా దేవుళ్ళు టెంపుల్స్ కి అక్కడ ఇక్కడ వెళ్ళినా కానీ ఇలాంటి ట్రిప్ వెళ్ళడం అయితే చాలా హ్యాపీగా ఉంది. దిశాకి వెళ్ళినా దిశలానే ఉంటది అనుకున్నా, కాకపోతే అంతకంటే ఎక్సలెంట్ ఉంది మా గురుజీ. నెక్స్ట్ సింగపూర్ కి కూడా రావాలని ఫిక్స్ అయినా మా గురుజీ. మా సార్ కి ఫుల్ సపోర్ట్ చేశాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. నేను సింగపూర్కి వెళ్ళడానికి కూడా వర్క్ చేయడానికి కారణం కూడా 90% వంతు మా వైఫ్ అది మా గురుజీ. ఈరోజు ఇంటికా ఉండి అన్ని మెయింటైన్ చేయడం వల్ల నేను బయటికి వెళ్ళి వర్క్ చేసి 3 నెలలు మా గురుజీ బయట ఉండి వర్క్ చేసాం మా గురుజీ. సింగపూర్కి వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ మా గురుజీ. దాంతోపాటు టీం కూడా చాలా సూపర్ గా తయారైంది మా గురుజీ. నా టీంలో చాలా మంది విన్నారు. 8 మంది ఊటీ ట్రిప్, మొత్తం 14 మెంబర్స్ వచ్చాం మా గురుజీ ట్రిప్కు. ఫ్యామిలీతో కలుపుకొని చేసుకుంటే ఈసారికి మాటిస్తున్నాం మా గురుజీ. సింగపూర్ రావడం హ్యాపీనెస్, అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. దానికి డబల్ హ్యాపీనెస్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ సింగపూర్ రావడం. చిన్న వెళ్తీ ఉండే మా గురుజీ, వైఫ్ వస్తుండే, హస్బెండ్ రాకుంటే. చాలా మంది లేడీస్ ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మైండ్ లో పడ్డది మా గురుజీ. ఈసారి సింగపూర్ గెలిస్తే ఊటీ, ఇంతకుముందు ఊటీ డబల్ ఉండేది ఇప్పుడు, బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఊటీ కాదు సింగపూర్ కూడా గెలిపించే ఛాన్స్ వాళ్ళకు లేడీస్ కి ఉంది మా గురుజీ. ఇది చాలా హ్యాపీనెస్ మా గురుజీ, డబల్ హ్యాపీనెస్ మా గురుజీ. అక్కడ ఉండి చేస్తాం మా గురుజీ, చేసి చూపిస్తాం. ఈసారి సింగపూర్ కి మా టీం నుంచి నియర్ బై 25 మెంబర్స్ కపుల్స్, అంటే కపుల్స్ తీసుకొని రావడానికి నేను ముందుండి వర్క్ చేస్తాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. కానీ ట్రిప్ మాత్రం హైలైట్, ట్రిప్ మాత్రం హైలైట్. ఒక డైమండ్ లెవెల్ రూమ్ ఇవ్వడము, అక్కడ ప్రతి సెకండ్ కూడా మా గురుజీ రెయిన్ పడుతూ ఉంటే వీళ్ళు చేసే పాటలు, వీళ్ళు మనసులో ఒక పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మా గురుజీ. ఒకరొకరు సాంగ్ ఫీల్ అవుతూ, అంటే సినిమాలో చూసిన సాంగ్స్ అన్ని అక్కడ ఊహించుకొని చేశారు మా గురుజీ. సూపర్ మా గురుజీ, అసలు వర్ణరాహితం దాన్ని చెప్పాలంటే. చాలా థ్యాంక్ యూ మా గురుజీ. స్పెషల్ గా మీకు, రవీంద్ర మా గురుజీకి, శ్రీనివాస్ మా గురుజీకి కోటి ధన్యవాదాలు మా గురుజీ, ముగ్గురికి. ఓకే కృష్ణారెడ్డి సార్, ఆల్ ద బెస్ట్. మీ ఫ్యామిలీ ఇంకా ఎన్నో ఫారెన్ టూర్లు వెళ్ళాలి. మా గురుజీ నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. కృష్ణారెడ్డి సార్ బెస్ట్ పర్ఫార్మర్ అయ్యాడు. ఓకే, ఓపెన్ లెవెల్లో గ్రేట్, బిగ్ క్లాప్స్ ఇవ్వండి అందరు. సూపర్. చలో నెక్స్ట్ టైం కూడా అవ్వండి, రికార్డ్ చేయండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్ గా ఇంకో కపుల్ మాట్లాడతారు, తర్వాత సీను సార్ క్లోజ్ చేస్తాడు మీటింగ్. సో బిగ్ క్లాప్స్ ఇద్దాం మిస్టర్ శివశంకర్ అండ్ ఫ్యామిలీ. డైమండ్ లీడర్ మిస్టర్ శివశంకర్ అండ్ ఫ్యామిలీ, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. మీ బ్లెస్సింగ్స్ తో మేడం మాట్లాడుతుంది మావర్జీ. మేడం ఓకే మేడం, కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ జయ మా గురుజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
నేను ఈరోజు మొన్న ఇంతకుముందు ఊటీ ట్రిప్ వినేందుకు చాలా హ్యాపీగా ఉంది గురూజీ. ఇంతకుముందు మేము కులమనాలి ట్రిప్ వెళ్ళొచ్చాము, అలాగే స్పెయిన్ కూడా వెళ్ళొచ్చాము. అక్కడ కూడా ఎన్నో ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేస్తూ కూడా ఏదో పక్కూరికి వెళ్ళినట్లు చెప్తున్నారు మేడం. స్పెయిన్ వెళ్ళారు మీరు, స్పెయిన్ కంట్రీ చెప్పండి. స్పెయిన్ వెళ్ళాను ఇంతకుముందు కూడా. అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేశాం గురూజీ. ఊటీలో కూడా ఆ హోటల్ మేనేజ్మెంట్ అనుకోండి, అక్కడ లొకేషన్స్ అనుకోండి, అక్కడ చేస్తున్న ఎంజాయ్మెంట్ని చూస్తే కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాం గురూజీ. నెక్స్ట్ కూడా సింగపూర్ విన్ అయ్యి అక్కడ కూడా ఇంకా ఎన్నెన్నో అందాలు చూడాలని, ఇంకా ఎంతో ఎక్సైట్మెంట్గా అవ్వాలని అనుకుంటున్నాం గురూజీ. తొందరలోనే కూడా సింగపూర్ రాబోతున్నాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. గ్రేట్ గ్రేట్. చెప్పండి శివశంకర్ సార్, మేడం ఊటీ తీసుకొచ్చారు, ఏం ఫీలింగ్ మీ ఫైనల్గా చెప్పండి. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. మీకు రవీందర్ గురుజీకి అండ్ సిస్టమ్కి మావర్జీ అండ్ సుభాష్ మావర్జీకి మీ అందరి బ్లెస్సింగ్స్తో రియల్గా ఊటీ ట్రిప్ అనేది చాలా ఎక్సలెంట్గా జరిగింది మావర్జీ. మేడం కొద్దిగా జర్నీలో లాస్ట్ మూమెంట్లో కొద్దిగా అంటే కొండల నుంచి రావడంతో కొంచెం వాంతింగ్ అయింది మావర్జీ, అందుకు కొంచెం డల్ ఉంది అంతే. కానీ ఆ ఎగ్జైట్మెంట్, ఆ వీడియోస్ అంతా కూడా గ్రూప్లో కూడా షేర్ చేసాం మావర్జీ. రియల్గా డ్యూయట్ సాంగ్స్ ఎన్నో వేసుకున్నాం. ఇటువంటి లైఫ్ అయితే బయట ఉంటే రాదు మావర్జీ. బయట ఓన్లీ ఫ్యామిలీతో పోతే ఫ్యామిలీ మరకు ఓర్ముఖం ఒకరు చూసుకోవాల్సిందే, కానీ ఆ హ్యాపీనెస్ ఇంకోరు వీడియోలు తీయడం కానీ ఆ ఎంజాయ్మెంట్, ఇంత ఫ్రెండ్లీ వాతావరణము అంతా కూడా చాలా ఎక్సలెంట్ మావర్జీ. ట్రైన్లో వచ్చేటప్పుడు టీసీ కూడా ఫిదా అయిపోయింది అనమాట. అసలు ఏంది అంత ఫ్రెండ్స్ ఉన్నట్టు మీరు అంత అంటే, అవును సార్ మేము అంత ఫ్రెండ్స్ అంటే, ఫ్రెండ్స్తోనే ఇంత హ్యాపీగా ఉంటారు, లేకుంటే ఇంత హ్యాపీనెస్ ఉండదు, మా 10th బ్యాచ్ కూడా అట్లా కలిసి ఉంటాం అది ఇది అన్నట్లు షేర్ చేసుకున్నారు మావర్జీ. రియల్గా చాలా ఎక్సలెంట్ మావర్జీ. ఆ వాతావరణం అంతా కూడా కుల్మనాలికి అండ్ రెండో బెస్ట్ ట్రిప్ అంటే మినీ స్విట్జర్లాండ్ అని చెప్పొచ్చు మన ఇండియాలో. రియల్గా చాలా ఎక్సలెంట్ ఉంది. అంతా కూడా మీ ప్రీ ప్లానింగ్ మావర్జీ, మీ బ్లెస్సింగ్స్తో హోటల్ కావచ్చు అన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేశారు మావర్జీ. అంతా కూడా దేనికి కాంప్రమైజ్ కాకుండా 5 స్టార్ హోటల్, టోటల్ అకామిడేషన్ అవన్నీ కూడా, ఫుడ్ చాలా ఫిదా అయిన మావర్జీ. ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ విషయంలో ప్రతి దాంట్లో కూడా చాలా ఎక్సలెంట్ ఉంది మావర్జీ. మీ బ్లెస్సింగ్స్తో నెక్స్ట్ రెడీ ఉన్నాం మావర్జీ సింగపూర్ ట్రిప్ రావడానికి అక్టోబర్లో. అండ్ అంతేకాకుండా ఈ కాంటెస్ట్లో కూడా ఎక్కువ మందిని గెలిపించి మళ్ళీ ఫ్యామిలీతో ఎక్కువ మంది తీసుకొస్తాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, కోటి ధన్యవాదాలు మావర్జీ. ఓకే శివశంకర్, గ్రేట్, ఆల్ ద బెస్ట్, మంచిగా చేసి చూపించండి సింగపూర్. అండ్ ఫైనల్గా సో అందరికీ ఒకటే చెప్పేది, నెక్స్ట్ కొత్త టూర్ రాబోతోంది, లోకల్ టూర్. అండ్ సింగపూర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్గా మీటింగ్ క్లోజ్ చేస్తాడు మిస్టర్ బేగూర్ శ్రీనివాస్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. రియల్గా చాలా రోజుల తర్వాత అగైన్ మేము ఒక స్విట్జర్లాండ్ వచ్చిన ఫీలింగ్ అనిపించింది. నేను ఆ హోటల్కి వెళ్తుంటే, ఆ హోటల్ నాకు స్విట్జర్లాండ్లో ఆ కొండల మధ్య ఏసీ రూమ్ ఇచ్చారు మంచిగా, షూట్ రూమ్ లాగా అనిపించింది ఆ హోటల్స్. రియల్గా కొత్త వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇంత మంచి ప్లానింగ్ ఆల్రెడీ మీరు ఏప్రిల్లో పోయారు అంటే, జూలైలో పోవడానికి ఏప్రిల్లో పోయి మొత్తం ప్లానింగ్ జరిగింది. ఈ ట్రిప్ ఒక 2 రోజుల ముందు ప్రిపేర్ అయింది కాదు, 1 month ప్రిపేర్ అయింది కాదు, ఒక 4 నెలల ముందు పోయి హోటల్ చూసి, హోటల్లో ఫుడ్ ఎలా ఉంది, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, ఆ హోటల్స్ ఎలా ఉంటాయి, లొకేషన్స్ ఎట్లా ఉంటాయి, ఏం చూపించవచ్చు టీమ్ కని, ఇంత మంచి ప్లానింగ్ గత 4 నెలల ముందే జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఇంత మంచిగా ఎంజాయ్ చేయగలిగినాం. ఇంత పెద్ద ట్రిప్ ఆర్గనైజ్ చేయడం అంటే వికాస్ గురించి, సోమి గురించి కూడా చాలా అసలు చిన్న సార్ మీది రావట్లేదు, వాయిస్ రావట్లేదు. చలో సిన్ను సార్ ఏదో అయినట్లుంది, స్ట్రక్ అయినట్లుంది, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. చలో నో ప్రాబ్లం, నేను క్లోజ్ చేస్తాను మీటింగ్ని. చలో ఈ వారం లాస్ట్ వీక్ చాలా మంది ర్యాంక్ ఇన్కమ్ కూడా అచీవ్ చేశారు. మీరు ఇప్పుడు చూపించే టైం లేదు, రేపు అట్లాగా చూపిస్తారు. చాలా మంది లక్షల్లో ఇన్కమ్ తీసుకున్నారు. బిగ్ కంగ్రాచులేషన్స్ వాళ్ళందరికీ నా తరఫున. ఇది ఫ్యామిలీ బిజినెస్, కలిసి చేయొచ్చు బిజినెస్ని. ఫైనల్గా వెళ్తూ ఒక కపుల్ ఫోటో మీకు చూపిస్తాను. ఆర్ యూ రెడీ? రిమైనింగ్ ఫొటోస్ అన్ని మీకు రేపు చూపిస్తారు. ఈ కపుల్ చూడండి, గేర చిన్నారావు అండ్ ఫ్యామిలీ. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తున్నారు, ఇద్దరు ప్లాన్స్కి వెళ్తారు, ఇద్దరు ఫాలో అప్ చేస్తారు, ఇద్దరు ట్రైనింగ్లు ఇస్తారు. సో లాస్ట్ 8 weeks వీళ్ళ ఇన్కమ్ ఇది. మిస్టర్ గేర చిన్నారావు డైమండ్ లెవెల్లో ఉన్నాడు, వాళ్ళ మేడం రూబీ లెవెల్లో ఉంది. సో మేడం కూడా ట్రైనింగ్స్ ఇస్తుంది, గుంటూరు నుంచి ప్లాన్స్ అన్నీ. ఓకే, యాజ్ అ లీడర్ ఎలాగైతే గేర చిన్నారావు పనిచేస్తున్నాడో మేడం కూడా అలా పనిచేస్తుంది. సో టైగర్ ఇన్కమ్ 3,95,000 అండ్ మేడంది అయితే ఈ వారం ర్యాంక్ ఇన్కమ్ 5,16,000 వచ్చినట్లుంది. టోటల్ కలిపి 7,23,000 ఎర్న్ చేశారు. వీళ్ళు కదా గ్రేట్ కపుల్. ఓకే, ఛాన్స్ ఉంది, అందరికీ ఛాన్స్ ఉంది.
సో చెప్పండి, ఇలాగ డబ్బు సంపాదిస్తే ఎన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి, లైఫ్లో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిపోవచ్చు. సో ఇది కపుల్ బిజినెస్. రాబోయే రోజుల్లో ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పనిచేసే బిజినెస్ ఇది. ఎగ్జాంపుల్ వీళ్ళే. ఓకే, సో మీరు కూడా మంచి సపోర్ట్ చేయండి అండ్ బాగా వర్క్ చేయండి. అండ్ ఇలాగా మీది కూడా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఆర్ యు రెడీ? Yes. థ్యాంక్ యూ సో మచ్. మిగతా చెక్స్ అనే రేపు అనౌన్స్మెంట్ చేస్తారు, మీ అప్లైన్ లీడర్స్ చూపిస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మాధురి, మధ్యలో Thank you, Maguruji. అవును సార్, డిస్కనెక్ట్ అయింది. క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. రియల్ గా ఈ ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా. చాలా టీమ్ లో ఫుల్ అనిపించింది మాకు, స్విట్జర్లాండ్ లాగా. మీతో కూడా డిస్కస్ చేసినాం. చాలా ఇంత పెద్ద ట్రిప్ అనేది చాలా పెద్ద టాస్క్ అది. అలాంటిది మీ ఆ టాస్క్ చిన్నగా సింపుల్ గా క్లియర్ చేశారు. అంటే మీ ఎక్స్పీరియన్స్, మీ ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి ఇవన్నీ కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా, ఫుడ్ దగ్గర పోయే దగ్గర, బస్సుల దగ్గర ఎక్కడ రష్ కాకుండా, ఎక్కడ ఎవరు ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ప్రాపర్ గా మాకు ఇన్ని మంచి అవకాశం ఇచ్చారు. మాకు కోటి ధన్యవాదాలు. ఓకే, గ్రేట్. మరి ఆల్ ద బెస్ట్. మీ అందరు బిగ్ క్లాప్స్ తో మీటింగ్ ని క్లోజ్ చేద్దాం. సో మ్యూజిక్ తో శివశంకర్. ఎస్ మాధురి, రెడీ మాధురి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Maguruji. కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మావుర్జీ, కోటి ధన్యవాదాలు మావుర్జీ. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ, కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సాంగ్ తో క్లోజ్ చేసుకుందాం. మా గురుజీకి సిస్టమ్ తరపున, మన అందరి తరపున, మా అభిషేక్ మావుర్జీ అండ్ రవీందర్ గురుజీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరం కూడా గట్టే క్లాప్స్ తో అండ్ మ్యూజిక్ తో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ మావుర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావుర్జీ. అందరూ కూడా అన్మ్యూట్ చేస్తున్నాను అండ్ సాంగ్తో పాటు. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మావుర్జీ. థ్యాంక్ యూ సో మచ్. Happy ending, happy ending. Everybody's looking for a happy ending. Happy ending, happy ending. हर कहानी की हो happy ending. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ, కోటి ధన్యవాదాలు మారుజీ. కోటి ధన్యవాదాలు మా గురుజీ. ధన్యవాదాలు మా గురుజీ.